చాలామంది అడిగే కామన్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అనమాట. అసలు పెట్టుకోవాలా లేదా సన్ స్క్రీన్స్ అనేది? కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఏ రకంగా ఉపయోగపడుతుందంటే, మనకి దేవుడి దయ వల్ల మన స్కిన్లో ఏంటంటే మెలనోసైట్స్ ఎక్కువ ఉంటాయి మన చర్మతత్వానికి. ఉండడం వల్ల మనకి క్యాన్సర్ నుంచి కాపాడుతాయి. అలా మెలనోసైట్స్ తక్కువ ఉన్న వాళ్ళు కనుక ఈ స్ట్రాంగ్ ఎండల్లో సన్ స్క్రీన్స్ లేకుండా వెళ్తే కనుక వాళ్ళ క్యాన్సర్ రావడానికి, ఎక్కువగా స్కిన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో బట్ ఈ స్కిన్ క్యాన్సర్ అనే కాకుండా మనకి మెలనోసైట్స్ వల్ల ప్రొటెక్షన్ ఉండటం కాకుండా మనకి మామూలుగా కూడా ఎలాంటి క్యాన్సర్ని పక్కన పెడితే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి రాయకపోవడం వల్ల అంటే, మామూలు స్కిన్ ఉన్న వాళ్ళు ఎండ్లోకి కొంచెం సేపు వెళ్ళొచ్చినా కూడా ఏమీ కాదు. కానీ ఫోటో సెన్సిటివిటీ స్కిన్ అంటాం అనమాట. అంటే ఏంటంటే కొంతమందికి యూవీఏ రేస్, యూవీబీ రేస్ వల్ల ఎలర్జీ ఉంటుంది. అలాంటి ఫోటో సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం సేపు ఎండ్లోకి వెళ్ళినా కూడా ఎక్కువగా ఒక లేయర్లే పట్టేయడం, తర్వాత కొన్ని రోజులు ఎక్కువగా అదే పనిగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దురదలు రావడము, దద్దుర్లు రావడము, నల్ల మచ్చలు పర్మనెంట్గా ఏర్పడడం అనేవి ఎక్కువగా మనం చూస్తుంటాం అనమాట. అందుకని వీలున్నంత వరకు మనం సన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, జిడ్డుగా అనిపించినా కూడా సన్ స్క్రీన్స్ కంపల్సరీగా వాడాలన్నమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇంకా ఎక్కువగా ఫోటో సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవుతారనమాట. అలాంటి వారు మాయిశ్చరైజర్ పెట్టాలి, ప్లస్ సన్ స్క్రీన్ పెట్టాలి. చాలామంది ఇంకొక అపోహ ఏంటంటే, ఒకసారి వాడుకుంటే సన్ స్క్రీన్ త్రూ అవుట్ ద డే పనిచేస్తుంది, మేము సన్ స్క్రీన్ వాడుకున్నాం కదా, మేము ఇంకా నిర్భయగా తిరగవచ్చు, మనం ఎండ్లోకి మామూలుగా నడవచ్చు అనుకుంటాం అనమాట. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం బయటకు వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకోవాలి. అలాగే ఎవ్రీ 2 అవర్స్కి రీఅప్లై చేసుకుంటుండాలి. అంటే ఫేస్ వాష్ చేయ అవసరం లేదండి, కాకపోతే ఏంటంటే ఎవ్రీ 2 అవర్స్కి రీఅప్లై చేసుకోవడం అనేది చాలా అవసరం. మనకి స్వెట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ అనేది సమ్మర్లో చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఎక్కువగా మనం స్వెట్ కారిపోతూ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నప్పుడు అధిక నీళ్ళలోకి వెళ్ళంగానే మనకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా వాటర్ రెసిస్టెంట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. వన్స్ ఇన్ 2 అవర్స్కి రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే వాటర్లో ఉన్నప్పుడైతే కనుక ఎవ్రీ అవర్ రీఅప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంత చేసినా మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా, ప్రొటెక్షన్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఎంతో కొంత 30 to 50% ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి. ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, చాలామంది అపోహ ఏంటంటే SPF ఎంత ఉంటే మనకు అంత ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. SPF 100 ఉంటే కనుక మనకి 100% ప్రొటెక్షన్ ఉంటుంది, మనం వెళ్ళొచ్చు, బయటకు వెళ్ళినా మనకి ఏమీ అవ్వదు అనుకుంటారు అనమాట. అది రాంగ్ కాన్సెప్ట్ అండి. SPF 100 ఉన్నా, SPF 30 ఉన్నా కూడా మనకి ప్రొటెక్షన్ లెవెల్లో మామూలుగా SPF 30 99.8% ప్రొటెక్ట్ చేస్తే కనుక SPF 100 వచ్చి 99.7% ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే పెద్ద ఎక్కువగా డిఫరెన్స్ ఉండదు. అందుకని కంపల్సరీగా మనం SPF అనేది ఎంత ఉన్నా కూడా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు అంటే, మనం ఫిజికల్గా కవర్ చేసుకోవడము, లూజ్ క్లోత్స్ వేసుకోవడము, ఫుల్ స్లీవ్స్ ఉన్న వేసుకోవడము, ఎక్కువగా కవర్డ్ క్లోత్స్ వేసుకోవడము, స్పెక్స్ పెట్టుకోవడము, హ్యాట్ పెట్టుకోవడము, గాగుల్స్ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ, గ్లౌస్ వేసుకోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మనం ఫిజికల్గా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ వే కెమికల్గా కూడా, అంటే ఏంటంటే సన్ స్క్రీన్స్ వల్ల కూడా ప్రొటెక్షన్ అనేది ఎంతో కొంత డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. సో కంపల్సరీగా సన్ స్క్రీన్స్ అప్లై చేసుకోవాలి. దాంతోపాటు మనం ఫిజికల్ జాగ్రత్తలు తీసుకుంటే కనుక డెఫినెట్గా ప్రాబ్లం ఉండదు.